హైదరాబాద్ అంటేనే కోచింగ్ సెంటర్లకు అడ్డా. మరి అలాంటి కోచింగ్ సెంటర్లలో ప్రమాదాలు జరిగితే తప్పించుకునేందుకు మార్గాలున్నాయా? ఎంతవరకు కోచింగ్ సెంటర్లు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నాయి? మొన్న యూపీ ప్రమాదం తర్వాత అందరి దృష్టి నగరంలో నడుస్తున్న కోచింగ్ సెంటర్స్ పై పడింది. నగరంలో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, కుకట్పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వందల కొద్దీ శిక్షణా కేంద్రాలున్నాయి. నిబంధనల ప్రకారం నిర్వాహకులు అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలి. కానీ ఎక్కడా అవి కనిపించట్లేదు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. నగరంలో కోచింగ్ సెంటర్లలో అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం కోచింగ్ సెంటర్ల నిర్వహణ, ఫైర్ సేఫ్టీ ఎలా ఉందనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. అందులో మనం చూస్తే కోచింగ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, అదేవిధంగా అనేక వ్యాపార కేంద్రాలు ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా ఆ విధమైనటువంటి ఉల్లంఘనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువ కోచింగ్ సెంటర్లు ఉండేటువంటి ప్రాంతమైనటువంటి అమీర్పేట్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, కుకట్పల్లి ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువగా ఈ నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఉల్లంఘనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కోచింగ్ సెంటర్లలో మనం చూడొచ్చు, అమీర్పేట, మైత్రివనం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ భవనాలు, ఈ కాలనీలు మొత్తం కూడా కోచింగ్ సెంటర్లను చాలా ఎక్కువగా నిర్వహిస్తుంటాయి. ఇక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మనం చూసాం కొద్ది రోజుల క్రితమే అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ ఉండేటువంటి ఒక నిర్మాణంలో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 3 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అందుకు ప్రధాన కారణం అక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అంటే మనం చూడొచ్చు, పైన కోచింగ్ సెంటర్లు ఉంటాయి, కింద ఇతర వ్యాపార కేంద్రాలు ఉంటాయి. వాటన్నింటిలో ఎలాంటి నిబంధనలు పాటించరు. దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితిని మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. సిటీలో కూడా జరిగినటువంటి ప్రమాదాల్లో మనం చూస్తే సికింద్రాబాద్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో హోటల్లో కింద బ్యాటరీ వెహికల్స్ కాలిపోయి పైన ఉండేటువంటి వాళ్ళు దాదాపు 11 మంది సికింద్రాబాద్ ప్రాంతంలో చనిపోయినటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లో, అదేవిధంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లలో ఈ విధమైనటువంటి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం కారణంగా అవన్నీ కూడా అగ్ని ప్రమాదానికి కారణమవుతుండడం జరుగుతుంటుంది. మనం అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా కూకట్పల్లి, దీంతోపాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, అశోక్ నగరు, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఈ ప్రాంతాల్లో చూస్తే అనేకమైనటువంటి వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఈ కోచింగ్ సెంటర్లు చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా చాలామంది విద్యార్థులు ఇలాంటి కోచింగ్ సెంటర్లకు వచ్చి విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సందర్భంలో కొంత రక్షణ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు దేశంలో పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం కొన్ని ప్రాంతాల్లో కంటిదుడుపుగా కొన్ని చర్యలు తీసుకుంటారు. ఆ ప్రాంతాలను పరిశీలిస్తారు. అక్కడ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని కొన్ని భవనాలను లేదా కొన్ని కోచింగ్ సెంటర్లను మూసివేస్తారు. కానీ ఆ తర్వాత యథావిధిగా ఉండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే బేగం బజార్ కానీ, అదేవిధంగా అఫ్జల్గంజ్ కానీ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్లాస్టిక్ వ్యాపార కేంద్రాలు కూడా అదే విధంగా ఉంటాయి. అక్కడ ఉండేటువంటి షాప్స్ ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ షాపులలో పనిచేసేటువంటి వాళ్ళకు ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పేందుకు కోసం అవసరమైనటువంటి చిన్న అగ్ని నివారణ పరికరాలు కూడా అక్కడ అందుబాటులో ఉండవు. కాబట్టి వాళ్ళకు ఒకవైపు శిక్షణ ఉండదు, పరికరాలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగిందంటే చాలు తప్పనిసరిగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. లేదంటే మాత్రం విలువైనటువంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా అనేక ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ కోచింగ్ సెంటర్ల వద్ద ఉండేటువంటి రక్షణ చర్యలను అధికారులు సమీక్షించాలి. ఎవరైనా ఆ విధంగా రక్షణ చర్యలు తీసుకొని యజమానులు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే విలువైనటువంటి విద్యార్థుల ప్రాణాలు, అక్కడికి వచ్చి కోచింగ్ తీసుకునేటువంటి సిటిజన్స్ ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.